రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం లేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ అయిన కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినీ కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించారని అన్నారు. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంటి సంస్థలతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు కృష్ణ యాదవ్. కొంతమంది సేవా కార్యక్రమాల అనే పేరుతో నిధులు సమీకరిస్తూ ఎన్టీఆర్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ తిరుపతికి రావటం లేదని కూడా ఆయన అన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో నిధుల సమీకరణకు జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకమని, అభిమానులు ఎవరు నిధులు సేకరించరాదని కూడా సూచించారు. ఊరువాడ అనే కార్యక్రమం పేరుతో 100 కోట్ల నిధుల సమీకరణకు జరుగుతున్న ప్రయత్నాన్ని తమ అభిమాన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోనికి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో పాటు ఆయన పేరుతో సేవా కార్యక్రమాల పేరున నిధుల సేకరణ చేపడుతున్నారనే ఆరోపణలపై ఎన్టీఆర్ అభిమాన సంఘం స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టడం లేదని, ఈ నెల 18న తిరుపతికి కూడా రావటం లేదని అభిమాన సంఘ రాష్ట్ర కన్వీనర్ అయిన కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. రా ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ పేరుతో జరుగుతున్న కార్యకలాపాలకు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సేవా కార్యక్రమాల పేరుతో 100 కోట్ల రూపాయల నిధుల సేకరణకు ప్రయత్నం జరగడం వెనుక మాఫియా తరహా వ్యవహారం ఉందని ఆరోపణలు చేశారు. అభిమానులు అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్ సెంటర్గా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వివాదాస్పదంగా మారుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన, ఈ నెల 18వ తేదీన ఊరువాడ పేరుతో ఎన్టీఆర్ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమం శ్రీకారం చుడుతున్నారని చెప్పి అభిమాని ఒక అతను ప్రకటించినటువంటి విషయం విదితమే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం అభిమాన సంఘ నాయకులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం అతని వ్యక్తిగత కార్యక్రమం కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదు అని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సంఘ అభిమాన సంఘ నాయకులైనటువంటి రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఏంటి సార్, ఏంది జూనియర్ ఎన్టీఆర్ విషయం, ఎందుకు గొడవ అవుతుంది? సేవా కార్యక్రమాలు చేయడం మీకు ఇష్టం లేదా ఏంటి, ఎలా చూడాలి? సేవా కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. సేవా కార్యక్రమం ముసుగులో ఆయన కాంట్రవర్షియల్ లాగి ఆయన గౌరవానికి భంగం కలిగే విధంగా, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్న కార్యక్రమమే మేము వద్దంటున్నాం. వాళ్ళు ఏ ఉద్దేశం సేవ చేసుకుంటే మాకేం తప్పులే, మేమేం దానికి అడ్డుపడాల్సిన అవసరం లేదు. మాకు సేవలు చేస్తే మంచిదే. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ప్లస్ ఈ రాజకీయాలతో వస్తున్నాడు, 18వ తేదీని తిరుపతికి వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్, వచ్చి ప్రకటన చేస్తారని ఈ మారి రూమర్స్ క్రియేట్ చేసేదానికి కారణమైన రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళకి మా ఎన్టీఆర్ గారికి కానీ నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదని నేను అధికారికంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మాకు తెలియదు. మా ఫ్యాన్స్కి అంతా ఒకటే ఒక విజ్ఞప్తి, ఈ ట్రాప్లో మీరు పడద్దండి. వాళ్ళు సొంతంగా చేసుకుంటే సేవా కార్యక్రమాలు చేసుకోమని ఎవరైనా చేయొచ్చు. సేవా కార్యక్రమం అనేది అది వాళ్ళ వ్యక్తిగతం. అది మా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ముసుగులో ఎన్టీఆర్ని బదలాం చేస్తూ, ఎన్టీఆర్ గారిని బదలాం చేస్తూ, రోడ్లోకి లాగి సోషల్ మీడియాలో గబ్బు చేస్తూ, ఇవన్నీ అతను మాకు ఒకటే చెప్పారు, నేను సినిమాలు చేస్తూ మిమ్మల్ని అరణిస్తాను, మనం అదే పనిలో ఉందాం అని మాకు చెప్పాడు. ఆయన అదే పనిలో ఉన్నాడు, మేము అదే ఆనందిస్తూ ఆ సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటాం. మధ్యలో బయట వాళ్ళు వ్యక్తులు వచ్చి దీంట్లో దూరి ఆయన్ని బదలాం చేస్తూ ఉంటే మేము సహించాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ 100 కోట్లని మభ్య పెడుతున్నారు. ఆ 100 కోట్లు అనే కాడికి అభిమానులు కూడా ఆశించే వాళ్ళు ఉంటారు, సహాయం ఆర్జించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మభ్య పెడుతూ, అభిమానులకు కూడా క్లారిటీ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తూ ఈ విధంగా చేయడం తప్పు. దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదామని రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి, మాకు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తానికి సంబంధించి ఎవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళతో. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ సొంత అజెండాతో చేసుకుంటున్న పనికి మమ్మల్ని మేము ఇన్వాల్వ్ కాము. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం. కానీ హీరో పేరు కాంట్రవర్సీ కాకుండా ఏమన్నా చేసుకుంటే మేము మాకేం అభ్యంతరం లేదు.
ఇన్ని సహాయాలన్నా చేయమను, 100 కోట్లు కాదు 1000 కోట్లు కూడా చేయమను, మాకే అభ్యంతరం లేదు. సార్ ఇదివరలో 2 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఇష్యూ వచ్చిందని చెప్పారు. అప్పుడు స్పందించకుండా అప్పుడు ఏం స్పందించుంటే ఇలాంటి ఇష్యూ ఇంత స్థాయి పీక్ వచ్చేది కాదు కదా. అప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మేమంతా ఉంటాం, వీళ్ళకి మా పిల్లకాయలు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి కలిసేవాళ్ళంట, వాళ్ళంతా కంప్లైంట్ చేశారు. వీళ్ళు ఎవరో బయట వాళ్ళంట వస్తారంట, ఫ్యాన్స్ వేరంట, సేవా దృక్పథంతో వచ్చినారంట. అంటే మేము అప్పుడు లైట్గా తీసుకున్నాం, సేవ అయితే తప్పే ఉందిరా అనేసి మేము లైట్గా, ఇది అట్టగాదు, ఇది ఏదో ఒక చాప కింద నీరులాగా ఒక మాఫియాలా తయారయ్యేటట్టు మాకు డౌట్ వచ్చి ఇప్పుడు మేము బయట వచ్చి చెప్తాం. చివరిగా జూనియర్ ఎన్టీఆర్తో మీరు మాట్లాడతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు? అతను కూడా అభిమానే, మీరు అభిమాన సంఘ నాయకులే, ఏమని సందేశం ఇస్తున్నారు ఏంటి? ఎన్టీఆర్ గారు ఏమీ చెప్పరు. ఇప్పుడు ఆ ఉండే సిచ్యువేషన్ మాకు తెలుసు కాబట్టి ఆయనకి తెలియదు, ఆయనకి సంబంధం లేదు ఇష్యూ. ప్లస్ ఫ్యాన్స్కి కూడా సంబంధం లేదు, మాకే సంబంధం లేదు. ఎన్టీఆర్ గారికి తెలుస్తుంది. ఇప్పుడు మాకే సంబంధం లేదు, ఎన్టీఆర్ గారికి తెలుస్తుంది. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంత కాంట్రవర్షియల్ కాదు కదా, ఎందుకు ఇవ్వకుండా ఉన్నారు? ఇప్పుడు మేము ఇచ్చే స్టేట్మెంటే కదా మేము అఫిషియల్గా ఇస్తున్నా. ఇప్పుడు నేను అఫిషియల్గానే ఇస్తున్నా, నేను ఏదో వేగ్గా ఇవ్వట్లేదు. అఫిషియల్గా ఫ్యాన్స్ తరపున నేను ఇస్తున్నాను. ఇది 100% ఫేక్. ఇది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం పేరుతో నిర్వహించేందుకు ఈ నెల 18న తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్కి వచ్చి ప్రారంభిస్తారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం పూర్తిగా అవాస్తవం అని, అది ఫేక్ అని, కేవలం అభిమానుల రూపంలో డబ్బులు సంపాదించుకునేందుకు మార్గంగానే ఒక మాఫియాలాగా తయారైందే తప్ప ఇది అభిమాన సంఘం చేపట్టే కార్యక్రమంగా లేదని చెప్పి, దీని మీద ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదని, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా అభిమాన సంఘ నాయకులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.